కొన్ని పరిస్థితుల కారణంగా అహల్య వదిన ఆ ఇంటికి అందరికీ దూరంగా ఉంటున్నాను, ఇప్పుడప్పుడే తన గురించి ఎవరికీ చెప్పొద్దు అని చెప్పింది. అందుకే నేను చెప్పలేదు. నువ్వు తన మాట వింటావా? మాకంటే అహల్య నీకెక్కువైందా? ఇది మొదటి నుంచి దానికే సపోర్ట్ చేస్తోందిగా. మనింట్లోనే ఉంటూ మన తిండి తింటూ తిన్నింటి వాసాలు లెక్క పెడుతోంది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం ఏంటత్తయ్య? అంత ద్రోహం నేనేం చేశాను? అహల్య గురించి తెలిసి కూడా నువ్వు దాచిపెట్టడం ద్రోహం కాదా శ్రావ్య? అహల్య వదిన క్రిమినల్ ఏం కాదదితి. తను ఏ హత్యో దొంగతనమో చేసి పారిపోలేదు. కొన్ని పరిస్థితుల కారణంగా తను ఇంటికి దూరం అయ్యింది. అయినా తను నా వదిన. తన రహస్యాన్ని కాపాడడం నా బాధ్యత. ఏంటి నీ బాధ్యత? అది నీ వదిన కాదు, ఎప్పటికైనా అదితినే నీ వదిన. అది జరగదత్తయ్య. విడిపోయిన మా అన్నయ్య వదిన ఎప్పటికైనా కలుస్తారు. అదితి ఎప్పటికీ మా అన్నయ్యని పెళ్లి చేసుకోలేదు. ఏంటి ఏంటి వాగుతున్నావు? ఇది నేను చెప్తున్న మాట కాదు, మా అన్నయ్య చెప్తున్న మాట అత్తయ్య. అయినా నాకు తెలియకడుగుతాను, అహల్య వదిన ఇక్కడికి వచ్చింది అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఆ విషయం మీకెలా తెలుసు? ఎలా అంటే అది... పోనీ నేను చెప్పనా అత్తయ్య? అహల్య వదిన్ని కొంతమంది రౌడీలు తరుముకుంటూ వచ్చారు. వాళ్ల నుంచి తప్పించుకోవడానికి వదిన ఈ ఇంట్లోకి వచ్చింది. ఖచ్చితంగా ఆ రౌడీలు మీరు పంపించిన వాళ్లే అయ్యుంటారు. ఆ రౌడీలే అహల్య వదిన ఈ ఇంటికి వచ్చింది అని మీకు చెప్పుంటారు. ఏం వాగుతున్నావే? ఒక్కటి గుర్తు పెట్టుకోండి అత్తయ్య, ఆ రౌడీల్ని మీరే పంపించారని నాకు అనుమానంగా ఉంది. ఇదే అనుమానం మా అన్నయ్యతో గనక నేను చెప్పాననుకోండి, మీ ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. తర్వాత మీ ఇష్టం. ఏంటి ఇదిలా వాగుతోంది? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దాని ధైర్యమే అహల్య మామ్. ముందు ఆ రౌడీలతో చెప్పి దాన్ని చంపించి, అప్పుడు అహల్యతో పాటు అందరి ధైర్యం కూడా చచ్చిపోతుంది. అవును, ఇతని పేరు బెనర్జీ. ఇతనికి కొంతమంది టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని మాకు డౌట్గా ఉంది. మీరు ఒక పని చేయండి, మీరు చూసిన ఇంటి అడ్రస్ మాకు రాసిచ్చి వెళ్ళండి, మేము సెర్చ్ చేస్తాం. అలాగే సార్. సార్, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆ ఇంట్లో షెల్టర్ తీసుకుంటున్న అమ్మాయికి ఆ బెనర్జీకి ఎలాంటి సంబంధం లేదు సార్. జస్ట్ తను ఆ ఇంట్లో షెల్టర్ మాత్రమే తీసుకుంటుంది. సరే, ముందు మీరు రాసిచ్చి వెళ్ళండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అలాగే సార్. అమ్మా, ఆ డీటెయిల్స్ తీసుకో. సరే సార్. సార్, వీలైనంత త్వరగా ఆ బెనర్జీ మీద యాక్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. పోలీసులు బెనర్జీని ట్రేస్ అవుట్ చేసి అరెస్ట్ చేసే లోపు ఆలియాని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చేయాలి. రాజు, ఫోన్ తీసుకురా. అయ్యో, క్షమించండి బాబు, పొరపాటును తగిలాను. ఇట్స్ ఓకే రాజు గారు, ఏం పర్లేదు. ఏంటి బాబు, ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారా? అవును రాజు గారు, నాన్న కోసమని వాచ్ తీసుకొచ్చాను. అదేంటండి చేయి కడిగేసుకుంటున్నారు? రే అర్జున్, ఎవరిని గిఫ్ట్ తెచ్చావరా? గిఫ్ట్ ఇవ్వడానికి అడగడం ఎందుకు నాన్న? అయినా అడిగి ఇచ్చేది గిఫ్ట్ కాదు కదా. రేయ్, నువ్వు నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
రేపు ఫాదర్స్ డే కూడా చేయకు. అదేం నాన్న, ప్రపంచంలో ఉన్న తండ్రి కొడుకులందరూ ఫాదర్స్ డే చేసుకుంటుంటే మీరు వద్దంటున్నారు. ఒక కొడుగ్గా ఏం చేశావని నాకు ఫాదర్స్ డే చేయాలనుకుంటున్నావు? ఇప్పటి వరకు నేను గర్వించే పని ఒక్కటంటే ఒక్కటైనా చేశావా? చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరగా బాధ్యత లేకుండా తిరిగావు. ప్రేమించిన అమ్మాయిని కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చావు. అది తిని తన కుటుంబాన్ని బాధ పెట్టావు. నైతిక విలువల్ని పక్కన పెట్టి పెళ్లికి ముందే అహల్యని తల్లిని చేశావు. ఇంద్ర చావుని కూడా దాచిపెట్టావు. రేయ్, నీ వల్ల మాకు తలవంపులే తప్ప ఎప్పుడైనా మమ్మల్ని తలెత్తుకునేలా చేశావంట్రా? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకండి? వాడు చేసిన పనికి నీకే కాదు, నాకు బాధ కోపం ఉన్నాయి సుభద్ర. అన్నీ మర్చిపోయి నేను నవ్వుతూ మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. వాడి కొడుక్కి ఇంద్రా పేరు పెడితే అంతా సమసిపోతుంది అనుకుంటున్నాడు. నేను ఏదీ మర్చిపోలేదు. వీడు చేసిన తప్పు వల్ల అదితి ఇంకా పెళ్లి చేసుకోకుండా కుమిలిపోతోంది. పెళ్ళైనా కూడా శ్రావ్య కూడా తన అత్తారింట్లో కష్టాలు పడుతుంది. వీడు ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకుని వచ్చిన అహల్య ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయిందో ఇప్పటి వరకు తెలీదు. ఇన్ని సమస్యల మధ్య వీడు నాకు ఫాదర్స్ డే చేస్తానంటే నేనెలా చేసుకోను? వీడి వల్ల మనకు ఏం ఉపకారం జరిగిందని నేను ఫాదర్స్ డే చేసుకోవాలి? రేయ్,